బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనకు అందుతోంది. ఆ వివరాలకు వెళ్దాం. దండకారణ్యాన్ని జల్లెడబడుతున్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తాం అన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అన్నట్టుగానే ప్రస్తుతం మావోయిస్టులను ఏరివేస్తున్న ప్రక్రియ ప్రస్తుతం మనం చూస్తున్నాం. రోజుకో చోట ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎదురు కాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు హతమయ్యారు. గోగుండకొండ ప్రాంతంలో డిఆర్జీ, సిఆర్పీఎఫ్ జవాన్ల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరుగుతోన్న ఎదురు కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టుల కోసం భద్రతా బలగాల వేట ముమ్మరంగా సాగుతోంది. మొన్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధి ఆండ్రి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు.